నమస్కారం సార్. నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్. మాది కేసముద్రం స్టేషన్, మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం. ముఖ్యంగా మా 43 సంవత్సరాలు ఆదిదేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే కమిటీని ఏర్పరచుకున్నాము. మేము గతంలో కూడా నాకంటే సీనియర్లు కూడా చాలామంది అంతకుముందు కూడా ఉండే, కానీ 43 సంవత్సరాల నుంచి ఆదిదేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక కమిటీ పెట్టుకొని, అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలకు మా చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాల నుంచి మహిళలు, పూజారులు చాలామంది ఇక్కడ పూజకు పాల్గొంటారు సార్. రెండోది, మాకు రైల్వే ఎంప్లాయీస్ సోదరులు మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా మరి పేరుపైన ధన్యవాదాలు. ముఖ్యంగా మా దగ్గర ఒకటే ప్రాబ్లం ఉందండి. కేసముద్రం స్టేషన్లో కోతుల బెడద బాగా ఇబ్బంది కలగా పూజారులు కానీ కొంతమంది పూజకు వస్తుంటే కొబ్బరికాయలు గుంజుకోవడం, పూజ సామాను గుంజుకొని కింద పడడం వలన మేము మా ఆదిదేవ కమిటీ అధ్యక్షులు వారు, గౌరవ సలహాదారులు అందరం ఆలోచించి ఒక కోతులకు భయంలాగా ఉండాలని చెప్పి మేమందరం ఒక కొండముచ్చుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సార్. ఈ ఆదివారంలో ఆదిదేవమ్మ నవరాత్రి ఉత్సవాలు అయిపోయేదాకా కొండముచ్చు ఇక్కడ పెడితే కోతులు పోతాయని కొంతమంది సలహాలు ఇస్తే, అదేవిధంగా ఆలోచించి మేము కొండముచ్చు తీసుకొచ్చినందుకు ఇక్కడ కోతుల బెడద పోయింది సార్. పూజకు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మా దగ్గర మహిళలు కానీ, పూజారులు కానీ అందరూ వివిధ గ్రామాల నుంచి కూడా చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక టూరు పోవడమా, లేకపోతే ఏమైనా మంచి సేవా కార్యక్రమాలు చేయడమా, అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడమా అని అన్నీ ఆలోచించుకొని మేము ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించుకొని చేస్తాం. ఇటీవల ఈ ప్రాంతంలో విపరీతమైన కోతుల వల్ల స్థానిక గణేష్ ఉత్సవాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా మారడంతో స్థానిక కల్వలకు చెందిన రైతు ఆకుల సుధాకర్ వద్ద కొండంగా అతను పెంచుతూ అక్కడ రైతులకు సహకరిస్తుండేవాడు. ఈ సందర్భంలో మేము కోరగానే ఈ 9 days ఉత్సవాలకు ఇక్కడ కొండంగను పెట్టడం వల్ల ఇక్కడ కోతుల బెడద తగ్గింది. భక్తులు కూడా కోతుల ద్వారా పడే ఇబ్బందులన్నీ కొంచెం దూరంగానే ఉంది. మంచి కొండంగా తీసుకురావడం వల్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 9 days ఈ గణేష్కి పూర్తి కాపలాదారుగా మా కొండంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మండలంలోనే అతిపెద్ద ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నిలబెట్టిన విగ్రహం ఇది. అలాగే ఈ యొక్క ఆనవాయితీని ఇంకా ముందు కూడా సభ్యుల సహకారంతో, భక్తుల అండదండలతో నిర్విరామంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ కేసముద్రంలో కోతుల బెడద చాలా పెద్దగా ఉన్నది. ప్లాట్ఫామ్ మీదకి పోలేము, ప్లాట్ఫామ్ కిందికి రాలేము. రాత్రి పూటనైతే అసలు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మా ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి మా క్లాస్మేట్ రైతు అయినటువంటి ఆకుల సుధాకర్ కొండంగను మాకు ఇక్కడ ఏర్పాటు చేసి, మా అడగగానే మా మాటను మన్నించి కొండంగను ఇక్కడ ఏర్పాటు చేసి కోతుల బెడద లేకుండా చేయడం వల్ల భక్తులు రోజు రోజుకు కోతులు రావట్లేదు, మనకు ఎలాంటి ఇబ్బంది కలుగుతలేదు, బాగున్నది. మనం తీసుకుపోయే ప్రసాదాలు కూడా తీసుకురాగలుగుతాం అనేటువంటిది కొంచెం ప్రచారం కూడా ఎక్కువ జరిగింది. దాంతో ఈ కొండంగ వల్ల మాకు ఎంత సహకారం జరుగుతుందని తెలిసి ఇంకా రోజు భక్తుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి, మేము అడగగానే మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రైతు అయినటువంటి ఆకుల సుధాకర్కు సర్వదా కృతజ్ఞతలు